భక్తులందరికీ విజ్ఞప్తి, దయచేసి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ తిరునాళ్ళ సందర్భంగా సహదేవనా చంద్రిక వస్తోంది. హాయ్ సహదేవా, నువ్వు వచ్చేది తెలియడం లేదు, వెళ్ళేది తెలియడం లేదు. ఎలా ఉన్నావేంటి? నాకేం బ్రహ్మాండంగా ఉన్నా. సహదేవా, ఆ రోజుల్లో నువ్వు నా గురించి రాసిన ప్రేమ కవితల్ని మా నాన్నకి ఇవ్వకుండా ఉండుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. కనీసం ఇప్పటికైనా అనిపించింది సంతోషం. చంద్రిక, ఇలా చూడు, నువ్వు కనుక ఊ అంటే ఇప్పటికీ ఏం మించిపోలేదు. నేను రెడీ. ఇలాంటి వాళ్ళను ప్రేమిస్తూ మనం వాళ్ళ వెంట పడితే మనల్ని గడ్డిపోచలా చూస్తారు. అదే ఆడాళ్ళ స్వభావం. తర్వాత ఎవడో జంబులింగం గాని పెళ్లి చేసుకున్నప్పుడు అంతా తెలిసి వస్తుంది. చంద్రికను చేసుకున్నవాడు ఎవడరా రాము? సులేమాన్ చెప్పినట్టు వెంకేనో మంకీ. బాగా చెప్పు. అన్నట్టు సహదేవనా, చండీ మీద చదువుకునే రోజుల్లో నువ్వు రాసిన చంద్రిక మీద చదువుకునే రోజుల్లో నువ్వు రాసిన ఒక కవిత వినిపించు. ఓ చంద్రిక, వేకువజామున పూచిన మల్లిక, దోచావు కదే నా మనసుని, మన పేరు చెప్పి పెద్ద బాంబా. చంద్రిక పేల్చమందేమో. రే, చంద్రిక గురించి నేను దిగులు పడతాను రా, నీకెందుకు అనవసరంగాను. నువ్వు ముందు పంచుడు. అన్నా, వదినా మహాదేవ్ వస్తున్నారు. ఏమిటండి అల్లరి? చిన్న కుర్రాళ్ళ అసహ్యంగా లేదు. నేనేం చేసేది? నా ఊరు వాళ్ళని చూస్తే మనసులో ఉన్నదంతా బయటకు వస్తుంది. అక్కడ మిలిటరీలో అందరూ సార్ సార్ అంటూ నన్ను ఒక ఆఫీసర్ గానే చూస్తారు. అందుకే ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతాను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తా. అమ్మ జాతకం చూసుకో, వెళ్ళు. త్వరగా వచ్చే. రై, వాళ్ళు వెళ్ళిపోయారులే, నువ్వు పోయినా మందు. అలాగే. ఎలా, నీ బాంబు ప్రోగ్రాం అయిందా? ఏంటి రక్తం? నీ పేరున మొక్కుబడి బాంబులు పేల్చమన్నావు కదా. నేను ఆ పనిలో ఉంటే వెంకి వచ్చి తన పేరున పేల్చమన్నాడు. నేను కుదరదన్నాను. నన్ను కొట్టాడనా? అదేం పెద్ద విషయం కాదు. ఇవన్నీ మాకు అలవాటే. వాడిని అడిగేవాళ్ళు లేరు కదా. ఇవాళ పండగ కదన్నా, 2 పెగ్గులు వేసుకున్నాను, మొత్తం దిగిపోయింది. మళ్ళీ మందు తాగాలన్నా నా దగ్గర డబ్బులు లేవన్నా. అదేనా ఆ పెద్దంటి వెంకి, మన చంద్రికను చేసుకున్నాడు. కోపిష్టి. వాడు ఇప్పుడు ఎక్కడుంటాడు? అన్నా, ఈ రోజు రాత్రి వాడి కథకాలి డాన్స్ ఉంది. ఇదిగో కొట్టనా. ఏ పాపంతో నా ఫ్రెండ్ ను కొట్టి ఇక్కడికి వచ్చి వేషం కడుతున్నాడు. ఎవడరా అది జరిగిపోయిన విషయం. ఇప్పుడేంటి మళ్ళీ? ఏదరా అయిపోయిన విషయం? నువ్వు మా వాడిని కొడితే చూస్తూ ఊరుకోవాలా? ఎవరైనా ఎర్రి పప్పనుకున్నావరా? ఈ మిలిటరీ వాడి దగ్గర కాదు, అర్థమైందా? చంపేస్తాను. ఈ మొహన్ చంద్రిక కావాలా? రైట్, ఎవరు అక్కడ వస్తున్నా? అదిగో. నువ్వు ఇంకా పడుకుని నిద్రపోలేదా? నాన్న, తిరణాలు అయిపోయింది కదా. ప్రతిసారి హార్స్లీ హిల్స్ తీసుకెళ్తానని మోసం చేస్తున్నావు. ఈసారి అలా కుదరదు. నన్ను అమ్మని అక్కడికి తప్పకుండా తీసుకెళ్లాల్సిందే. మైనర్ మహాదేవా, అదా విషయం. నువ్వు నా కొడుకువిరా, నీ ఆశనే నెరవేర్చాలి కదా. రేపే మనం హార్స్లీ హిల్స్ పెడుతున్నాం. ఇక వెళ్ళి పడుకోపో. ఇంత త్వరగా ఓకే అనింది నన్ను ఇక్కడి నుంచి పంపేయడానికేగా. రే, ఓ ముద్దు పెట్టి వెళ్ళరా. ఇదిగో నీ బొమ్మ. ఏమిటి అబ్బాయిని వాళ్ళు అంతగా ముద్దు చేస్తున్నారు? నీకేమన్నా అసూయగా ఉందా? ఆహా, అదేం కాదు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా లేరే అని అడిగానంతే. ఉన్నట్టుండి ఏమైందండి? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అబే, ఏం లేదు. న్యూస్ లో చెప్పేది నువ్వు వింటున్నావుగా. త్వరలో యుద్ధం వచ్చేలా ఉంది. ఇప్పుడెందుకు దాని గురించి అంతగా ఆలోచించి ఫీల్ అవుతారు? యుద్ధం మొదలైతే టెలిగ్రామ్ వస్తుందని చెప్పారుగా. ఊళ్ళో కడుగు పెట్టగానే జీవితంలో నాకంటూ ఓ తోడు కుటుంబం ఉందని గుర్తుకొచ్చి సంతోషం కలుగుతుంది. అక్కడ ఎవరి గురించి దేని గురించి ఆలోచించే టైమే ఉండదు. ఒకవేళ అలాంటివేమైనా గుర్తుకొచ్చినా అది మనసుకి బాధనే కలిగిస్తుంది. మనసులో దేని గురించో బాధపడుతున్నట్టున్నారు. ఏమిటి విషయం? హే, అలాంటిది ఏం లేదు. ఏమి లేదన్నాను కదా, నువ్వు వచ్చి పడుకో. ఇంకా